వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అందిస్తున్న నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు అనుమతించింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా నిర్వహించాలని ఆదేశించింది. మే 10వ తేదీ ఒక్కరోజునే నిధుల విడుదల చేసేందుకు అనుమతినిచ్చింది. వైఎస్ఆర్ ఆసరా, కళ్యాణమస్తు, షాదీ తోఫా, విద్యాదేవన, ఇన్పుట్ సబ్సిడీ, చేయూత, ఈబీసీ నేస్తం పథకాల కింద 14,165.66 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం అందించవలసి ఉంది. ఎన్నికల కోడ్ రావడంతో విడుదలకు బ్రేక్ పడింది. ఇవి కొత్తగా ఇస్తున్నవి కావని, ఆన్ గోయింగ్ పథకాలే కాబట్టి వీటిని అడ్డుకోవడం సరికాదని లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. మే 9వ తేదీన దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. పూర్వపరాలను పరిశీలించింది. నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. ఈ నిర్ణయాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవద్దని హెచ్చరించింది. సంబరాలు జరుపుకోవద్దని, ఆర్భాటాలు చేయవద్దని వార్నింగ్ ఇచ్చింది. అధికారులు మాత్రమే ఈ కార్యక్రమంలో ఉండాలని సూచించింది. కొన్ని రోజుల క్రితం ఎన్నికల సంఘం డీబీటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే బటన్లు నొక్కినా ఎందుకు బదిలీ చేయలేదని ప్రశ్నించింది. డీబీటీ ద్వారా చెల్లించినప్పుడు 24 నుంచి 48 గంటల్లోగా లబ్ధిదారుల ఖాతాలో పడాలని నిబంధనలు చెప్తున్నాయని, అంతగా లబ్ధిదారులకు సొమ్ము చెల్లించాలనుకుంటే ఈ నెల 13 తర్వాత బ్యాంకు నుంచి బ్యాంకుకు బదిలీ చేయవచ్చని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తమ వాదన వినిపించారు. మరోవైపు లబ్ధిదారులకు నిధులు విడుదల చేయడం ప్రభుత్వ బాధ్యతల నిర్వహణలో భాగమేనని, ఇవి కొత్త స్కీములు కావని, ఓటర్లను ప్రభావితం చేయడం కిందకు రాదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఒకరోజు మాత్రమే పథకాల డబ్బులు ప్రజల ఖాతాల్లో జమ చేసుకోవచ్చని తీర్పునిచ్చింది.